పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించామని ప్రకటించారు. సోమవారం 25వ డివిజన్ 39వ డివిజన్ లో జరిగిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గాలం వెంకటేశ్వర్లు, సింగంశెట్టి వీరయ్య, కదిరి సంజయ్య, కస్తూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 25వ డివిజన్లో జోసఫ్ నగర్ కాలనీలో రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,50,00,000 రూపాయల రోడ్డు, దానికి అనుబంధ రోడ్లన్నీ కూడా ఇవాళ వేసుకోవడం జరుగుతుంది. గతంలోనే 2.5 కోట్లకి పూర్తిగా ఈ డివిజన్లో 90% పాటు డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా 8 కోట్ల వర్క్స్ కేవలం ఈ 25వ డివిజన్లో మాత్రం చేసుకోవడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. మనం వచ్చి రాగానే ఎన్నో సమస్యల మీద దృష్టి పెట్టాం. అందులో ప్రధానంగా డ్రైన్స్, రోడ్స్ అనేవి చాలా సర్వసాధారణమైన సమస్యలు. అందులో ఎవ్వరూ ఇప్పుడు దాకా పట్టించుకొని సమస్యలుగా మిగిలిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు ఎక్కడ కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్తో కూడా అతి మారుమూలమైన రోడ్లు కూడా ఈరోజు దృష్టి పెట్టి ఈ డ్రైన్స్ అదేవిధంగా ఈ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కాంట్రాక్టర్ గారు ఈ 1 మంత్లో ఈ రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ డివిజన్లో మిగిలిన వర్క్స్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ పూర్తి చేసుకొని ఇప్పటికే 90% వర్క్స్ అన్నీ కూడా 25వ డివిజన్లో పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా మరిన్ని 2-3 నెలల్లోనే మిగతా 10% కూడా పూర్తి చేసుకొని 25 డివిజన్ అనేది ఇటు రోడ్లకి, డ్రైనేజీలకి ఏ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈరోజు హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవునండి, కొన్ని రోడ్స్లో రోడ్లు వేసుకొని హైట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్నల్ రోడ్స్ అని డౌన్ అవుతున్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మరీ డౌన్ అయ్యి రేపొద్దున మళ్ళీ రైనీ సీజన్లో ఎక్కడో ఇబ్బంది కాకుండా మునిగిపోకుండా అవి కూడా హైట్ లేపుకొని ఇది లేదా కల్వర్ట్ వేసుకొని అన్నా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా వర్క్స్ని చేయాలి అని చెప్పి మొత్తం కాంట్రాక్టర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు అన్నట్టు స్థానికంగా ఒక స్కూల్లో కూడా విజిట్ చేయడం జరిగింది. స్కూల్లో కూడా ఇదే పరిస్థితి. ఇవి హైట్ అయిపోవడం వల్ల రోడ్స్, ఆ స్కూల్ ఆల్రెడీ డౌన్లో ఉండడం వల్ల వాటర్ స్టాగ్నేట్ అవుతూ లోపలికి వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మేము దృష్టి పెట్టి త్వరలోనే ఈ మంత్ ఎండింగ్ లోపు ఫస్ట్ ఒక టెంపరీ ప్రాసెస్గా డస్ట్ తోలిచ్చేసి కాస్త హైట్లోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్లో కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. గత ప్రభుత్వ వైఫల్య విధి విధానాల వల్ల ఎన్నో వర్క్స్ ఆగిపోవడం జరిగింది. ఆ వర్క్స్ మీద కూడా దృష్టి పెట్టి త్వరలోనే వాటిని కూడా చేపట్టడం జరుగుతుంది. డివిజన్ ప్రెసిడెంట్ గారి ప్రోద్బలంతో, గాలం వెంకటేశ్వరరావు గారి ప్రోద్బలంతో ఈరోజు అక్కడ ఎన్నో ప్లేట్స్, గ్లాసులు, అక్కడ ఉన్న పిల్లలు 300 మంది అయితే సరిగ్గా వాడికి ఫుడ్ పెట్టడానికి కూడా సరైన సౌకర్యాలు లేని పరిస్థితి ఉన్నప్పుడు ఆయన చొరవ తీసుకొని 25వ డివిజన్లో 1,50,00,000కి రోడ్లు, సిసి రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చి. అట్లాగే గతంలో 2 మంత్స్ క్రితం, ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో ఈ రోడ్లన్నీ కూడా 2 మంత్స్ క్రితం 2,50,00,000 పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ఇంకా కొన్ని అనుబంధ రోడ్లు కూడా 8.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వర్క్లు స్టార్ట్ అయ్యి ఉన్నాయి. కొన్ని ఆదర్శ్ నగరు, లక్ష్మీనగరు, సాయినగర్ మొదలై ఉన్నాయి. ఇంకా ఒక 9 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నారు. అది కౌన్సిల్లో ఉంది, తొందరలో వస్తుంది. 25వ వార్డుని ఒక ఇదిగా తీసుకొని మేడం గారు కూడా మేము అడగగానే సహకరించి ఎంతో ఇదిగా 25వ డివిజన్ శుభ్రంగా ఉండడం కోసం గతంలో 20 years బ్యాక్ కూడా ఈ రోడ్లని పట్టించుకునే లేరు. ఎన్ని గవర్నమెంట్లు మారినా వచ్చినా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడున్న మా పశ్చిమ నియోజకవర్గం
ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు చొరవతోటి ఆమె మేము ఏ ఫైల్ పెట్టినా కానీ ఎమ్మటే శాంక్షన్ చేయటం, అధికారులతో మాట్లాడడం చేసి ఒక మా 25వ డివిజన్ ఇంత అభివృద్ధికి కారణం అవడానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. 25వ డివిజన్ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా 25వ డివిజన్ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం గవర్నమెంట్ మంచి ప్రభుత్వంలో మేమంతా మంచి పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పబ్లిక్ అందరికీ కూడా ఏ అవసరాలు తీర్చుకుంటూ మా వంతు కృషి మేము చేస్తామని 25వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్య దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి